మందస అనే గ్రామంలో ప్రజలు ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఆ గ్రామం మధ్యలో పెద్ద విచిత్రమైన విగ్రహం ఒకటి ఉంటుంది. అది వాళ్ళ పూర్వీకుల నుండి కొలిచే అడవి దేవత కటిక విగ్రహం. రాత్రి అవుతుంది. ఎవరిదో నవ్వు భయంకరంగా వినిపిస్తుంది గ్రామస్తులందరికీ. అందరూ ఇళ్లలో నుండి బయటకు వచ్చి చూస్తుండగా, మంచరాకా మంచరాకా కొన్ని సంవత్సరాలకి ఒక రోజు, నాన్నా, దీపావళికి అమ్మమ్మ వాళ్ళ ఊరు మందస తీసుకెళ్తానన్నావు కదా? అవునమ్మా, రేపు వెళ్దాం. కానీ నేను చెప్పిందంతా గుర్తుందిగా? ఊర్లో అడుగుపెట్టినప్పటి నుండి మళ్ళీ తిరిగి పొలిమేర దాటే వరకు ఒక్క మాట కూడా మాట్లాడకూడదు. అది వాళ్ళ ఊరి ఆచారం. మళ్ళీ మనం అమావాస్య తర్వాత రోజు ఇంటికి తిరిగి వస్తాం. అంతవరకు నేను చెప్పినట్టే ఉండాలి. మరి సరే నాన్నా, ఒక్క ముక్క కూడా మాట్లాడను. రాత్రి గ్రామంలో అందరూ పువ్వులు పళ్ళు పట్టుకుని గ్రామం మధ్యలో ఉన్న కటిక విగ్రహం దగ్గరకు వస్తారు. అను, సోము కూడా వస్తారు. అర్ధరాత్రి అయినప్పుడు అందరూ పువ్వులు కటిక విగ్రహం పైకి విసిరి ఏవో మంత్రాలు చదువుతారు. అప్పుడే గ్రామ పొలిమేరలో దెయ్యాలు గాలిలోకి లేచి గట్టిగా అరుస్తున్నాయి. నాన్నా, ఇప్పుడు చెప్పు, ఎందుకు అమ్మమ్మ వాళ్ళ ఊర్లో ఎవరూ మాట్లాడరు? అమావాస్య రోజు పొలిమేరలో ఆ దెయ్యాలేంటి? అవెందుకు గ్రామంలోకి రావు? అసలేం జరిగిందన్నా? 70 సంవత్సరాల క్రితం జరిగిన కథ ఇది. మీ అమ్మమ్మ నాకు చెప్పిన కథ ఇది. విను. ఈ గ్రామం పేరు మందస. ఒకప్పుడు గ్రామం నడిబొడ్డులో స్వయంభుగా వెలిసిన ఈ కటిక విగ్రహంకి ప్రతి అమావాస్య రోజున పూలవాన సేవ చేసేవారు. అంటే విగ్రహం పైన పువ్వుల వాన కురిపించేవాళ్ళు. అలా చేస్తే ఆ దేవత వాళ్ళని, వాళ్ళ ఊరిని కాపాడుతుందని వాళ్ళ నమ్మకం. కానీ కాలక్రమేణా గ్రామస్తులకి భక్తి తగ్గి ధనదాహం పెరిగి నమ్మకం పోయి ఆ కటిక విగ్రహంని పట్టించుకోవడం మానేశారు. కానీ పుట్టుకతో మూగైన శంకర్ మాత్రం ప్రతిరోజు కటిక విగ్రహంకి పూజ చేస్తూ ఉండేవాడు. సరిగ్గా అప్పుడే గ్రామస్తులు ఊహించని ప్రమాదం. ఒక భయంకరమైన మాంత్రికుడు మందసలో అడుగుపెట్టాడు. ఉదయం అందరూ చూస్తుండగానే మాంత్రికుడు గ్రామంలోకి వచ్చి ఒక అమ్మాయి చెయ్యి పట్టుకుని ఈడ్చుకుంటూ వెళ్తుంటే గ్రామస్తులు అడ్డు వస్తే వాళ్ళని గట్టిగా ఊది విసిరేస్తున్నాడు. అప్పుడు గ్రామ పెద్ద ఆ మాంత్రికుడికి అడ్డంగా నిలబడి, ఎవడ్రా నువ్వు? మా గ్రామానికి వచ్చి మా ముందే మా అమ్మాయిని తీసుకువెళ్తున్నావు? ఆ అమ్మాయిని విడిచిపెట్టు. మంచరాకా 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 మంచరాకా, ఇది నా రాక. మీరందరూ చావాలి నా చేతిలో. చేతకాక ఈ ప్రపంచాన్ని నేను ఏలాలి. ఇది నా కోరిక. అర్థమయ్యిందారా గ్రామ పాలక? వెళ్ళిపోండి, నా వెంట రాక. మంచరాకా మంచరాకా మహామాంత్రిక మంచరాకా. గ్రామస్తులందరూ చూస్తుండగానే మంజరాక ఇంకో అమ్మాయిని ఈడ్చుకుంటూ వెళ్లి గ్రామ పొలిమేర దాటగానే ఆ అమ్మాయిని పీక పిసికి చంపేసి వెంటనే క్షుద్ర పూజ చేసి చనిపోయిన అమ్మాయిని దెయ్యంగా మార్చి తన ఎడమ చేతిలో కలిపేసుకుంటాడు. శంకర్ గ్రామస్తులందరికీ కటిక విగ్రహం చూపించి పూజ చెయ్యమని సైగలు చేసి చెబుతాడు. అతన్ని ఎవ్వరూ పట్టించుకోరు. శంకర్ ఒక కాగితంపై రేపే అమావాస్య, కటిక విగ్రహంకి పూలవాన సేవ చేద్దామని రాసి ప్రతి ఇంటికి వెళ్లి ఆ కాగితం చూపిస్తాడు. అందరూ తలుపులు అతని మొహంపైనే వేసేస్తారు. ఐహ్రీం ఛం సిద్ధి ప్రసీద, ఛం హ్రైం శక్తి ప్రదాత, ఛం దాసోహం మంజరాకా. అలా మంత్రం చదవగానే మంజరాక అరచేతి నుండి 2 దెయ్యాలు బయటకు వచ్చి
ఎగురుకుంటూ గ్రామంలోకి ప్రవేశించి భయంకరంగా అరుచుకుంటూ ఎగురుతున్నాయి. ఒక గ్రామస్తుణ్ణి ఈడ్చుకుంటూ వెళ్లిపోయాయి. మంజరాక నవ్వు గ్రామమంతా వినిపిస్తుంది. ఆ భయంకరమైన నవ్వుకి ఇళ్లల్లో అందరూ వణికిపోతున్నారు. ఆ రెండు దయ్యాలు ఆ గ్రామస్తుణ్ణి మంజరాక ముందు పడేశాయి. మంజరాక క్షుద్ర పూజలో ఉన్న కత్తి తీసి ఆ గ్రామస్తుడి తల నరికేస్తాడు. మరుసటి రోజు గ్రామ పెద్ద పాలేరు గంగాగాడిని పిలిచి, నాకెందుకో మన మూగోడు శంకర్ చెప్పింది అదే, ఆ కటిక విగ్రహం పూజ చేస్తే ఈ సమస్య పోతుందేమో అనిపిస్తోందిరా. నువ్వు వెంటనే వెళ్ళి గ్రామస్తులందరినీ రచ్చబండ దగ్గరికి రమ్మను. ఇందు మూలంగా గ్రామ పెద్ద చెప్పినట్టు అందరూ వెంటనే రచ్చబండకి రావాలో. అందరూ రచ్చబండకి చేరుకుంటారు. మన శంకర్ చెప్పినట్టు మనం మన కటిక విగ్రహం. గ్రామ పెద్ద చెప్పబోతుండగా మాంత్రికుడు నవ్వు పొలిమేర నుండి వినిపించి అందరూ భయపడుతుండగా, భయపడకండి, నేను చెప్పేది వినండి. ఏమిరా గ్రామ పాలక, వినండిరా. రాబోయే అమావాస్యకి 100 మందిని చంపేస్తా. ఆ తరువాత అమావాస్యకి అందరినీ చంపేస్తా. ఇదంతా చూసిన శంకర్ పరిగెత్తి కటిక విగ్రహం కాళ్ళని గట్టిగా పట్టుకుని తలని గట్టిగా కొట్టుకుంటున్నాడు. శంకర్ రక్తం కటిక విగ్రహం పాదాల మీద పడగానే, శంకర్ లే, త్రుటిక అనే మంత్రం చదివితే నేను వచ్చి ఆ మాంత్రికుణ్ణి అంతం చేస్తాను. శోధించు, సాధించు చిరంజీవ. శంకర్ లేచి కూర్చొని ఆలోచిస్తున్నాడు. అప్పుడే పక్క గ్రామంలో ఉండే మంత్రాల అవ్వ గుర్తుకు వచ్చి పరుగున మంత్రాల అవ్వ దగ్గరకు వెళ్లి కాగితం మీద మాంత్రికుడు చేస్తున్న అరాచకాలు, ఊరిని కాపాడడం కోసం త్రుటిక మంత్రం కోసం అన్ని వివరంగా రాసి అవ్వకి ఇచ్చాడు. జై బేతాళ, ఆ దుష్ట మాంత్రికుడు చావాలి, అంతే కదా. ఆ పూజా మందిరంలో పసుపు బట్టలో ఉన్న తాళపత్ర గ్రంథం చదువు. అమావాస్య రోజు ఈ మంత్రం చదివి వాడిని అంతం చేయి. మంత్రాల అవ్వ శంకర్ చెవిలో మంత్రం చెప్పగానే పెద్దగా ఈదురుగాలి. ఆ గాలికి గూట్లో పక్షులు భయంతో అరుస్తూ ఎగిరిపోతున్నాయి. ఊరిలో చెట్లన్నీ ఊగిపోతున్నాయి. చెట్లు నుండి పూలు ఎగిరి కటిక విగ్రహం మీద పడ్డాయి. అక్కడ క్షుద్ర పూజలో ఉన్న మంజరాక కళ్ళు విప్పి, ఏదో జరుగుతున్నది, ప్రమాదం రానుంది. అయినా ఈ మహామాంత్రికుని ఆపే దమ్ము ధైర్యం ఎవడకుంది? మంత్రాల అవ్వ దగ్గర సెలవు తీసుకుని ఊరిలోకి చేరుకుని ఆ తాళపత్ర గ్రంథాలు చదువుతున్నాడు. రాత్రి అవుతుంది. అమావాస్య చీకటి. ఊరంతా నిశ్శబ్దంగా ఉంది. గ్రామస్తులందరూ ఇళ్లల్లో భయంతో బిక్కుబిక్కుమంటూ దాక్కున్నారు. ఆ నిశ్శబ్దంలో మంజరాక నవ్వు గ్రామమంతా వినిపిస్తుంది. దెయ్యాలు గాలిలోకి లేచాయి. శంకర్ గ్రామ నడిబొడ్డులో నిలబడి ఉన్నాడు. అది చూసిన మంజరాక కోపంతో గ్రామంలోకి వచ్చి, అరే మూగోడా, నీ చావుకింకా సమయం ఉందిరా, పోరా ఇక్కడి నుండి. నీ చావు ఇప్పుడే, ఇక్కడే. ఏంట్రా, నన్ను చంపుతావా? కాదు, నిన్ను చంపను, నేనే చచ్చిపోతా. శంకర్ మంత్రాల అవ్వ చెప్పిన మంత్రం మనసులో చదువుకుని కత్తితో పొడుచుకుని చచ్చిపోయాడు. శంకర్ ఆత్మగా మారి తేజో రూపంలో మంజరాకలోకి ప్రవేశించి మంజరాక చేతే ఆ మంత్రం చెప్పించాడు. కటిక విగ్రహం ప్రత్యక్షమై శూలంతో మంజరాక తల నరికేస్తుంది. ఆ దెయ్యాలు గ్రామ పొలిమేరకి ఎగిరిపోయాయి. ఇదంతా గ్రామస్తులు వాళ్ళ ఇళ్ల కిటికీల నుండి చూస్తారు. అమ్మయ్యా, మహామాంత్రికుడు మంజరాక చచ్చాడు. అవును నాన్నా, ఎందుకు ఇప్పటి వరకు గ్రామస్తులు మాట్లాడరు? ఒక మూగవాడికున్న ధైర్యం వాళ్ళకి లేదన్న సిగ్గుతో, వాళ్ళ వల్ల ఒక మూగవాడు చనిపోయాడనే బాధతో అందరూ మాట్లాడడం మానేసి వాళ్ళకి వాళ్లే శిక్ష వేసుకున్నారు తల్లి. కేవలం అమావాస్య రోజు, అది కొన్ని గడియలు మాత్రం మంత్రం చదువుతారు. శంకర్ చాలా గ్రేట్ నాన్నా. అవును తల్లి. అమ్మా అను,
నువ్వు కథంతా విన్నావు, కానీ నీకే సందేహం రాలేదా? సందేహమా? హా, ఉంది నాన్న. అసలు మహామాంత్రికుడు మంజరాక ఎందుకు ఇదంతా చేస్తున్నాడు? అది ముందే చెప్పాడుగా, లోకాన్ని ఏలడానికి అని. అయితే ఇంకేముంది, కథ సమాప్తం. కాదు, మంజరాక మహామాంత్రికుడు. మంజరాకకి చావు లేదు. మంజరాక కథ ఇప్పుడే ప్రారంభం.